morning students. I am K. Nalini, working as lecturer in SKST Mahila Kalasala. Let us now discuss about the heterocyclic compounds. One of the heterocyclic compound is isooxazole. Let us now discuss about it. The structure of isooxazole is this. Oxygen and nitrogen are the heteroatoms present in azoles. Isooxazoles and their reduction products are generally prepared by methods analogous to those for pyrazole. అంటే pyrazole ప్రిపరేషన్కి కొంచెం దగ్గరగా ఉంటుంది అండ్ దేర్ రిడక్షన్ ప్రొడక్ట్స్ ప్రిపరేషన్. ఫస్ట్ ప్రిపరేషన్ చూడండి. బై ది యాక్షన్ ఆఫ్ ప్రొపాగిల్ ఆల్డిహైడ్ అండ్ NH2OH, దట్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రాక్సిలమైన్. ప్రొపాగిల్ ఆల్డిహైడ్ హైడ్రాక్సిలమైన్. మీరు అబ్జర్వ్ చేయండి. పైరజోల్లో మనం ఇక్కడ హైడ్రజీన్ తీసుకున్నాం, NH2 తీసుకున్నాం. ఇక్కడ మనకు ఆక్సిజన్ కావాలి కాబట్టి NH2OH తీసుకున్నాం. సో ఆల్డిహైడ్లోంచి ఆక్సిజన్ రిమూవ్ అవుతుంది, ఇక్కడ NH2OHలోంచి H2 రిమూవ్ అవుతుంది. సో C+N, ఇదిగోండి బాండ్ ఫామ్ చేసింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే CH+Cని బాండ్ పోలరైజేషన్ చేయండి. ఇక్కడ పాజిటివ్ వస్తుంది CH దగ్గర, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ H+ రిమూవ్ చేయండి. H+ రిమూవ్ అయితే O దగ్గర నెగిటివ్ ఉంటుంది. సో నెగిటివ్ పాజిటివ్ రెండు యాడ్ చేయండి, OCH. సో రిమూవ్ అయిన H+ C- మీద యాడ్ చేయండి. సో CH మీద పెట్టండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఐసోఆక్సజోల్. అగైన్ ఒకసారి మళ్ళీ చూడండి. ప్రొపాగిల్ ఆల్డిహైడ్కి నేను హైడ్రాక్సిలమైన్ యాడ్ చేశాను. H2O రిమూవ్ చేయండి, H2O. నెక్స్ట్ స్టెప్లో ఈ ట్రిపుల్ బాండ్ని పోలరైజేషన్ చేయండి. కింద పాజిటివ్ పైన నెగిటివ్ వస్తుంది. ఇక్కడ నుంచి H+ రిమూవ్ చేయండి. H+ రిమూవ్ అయినప్పుడు O- ఉంటుంది. రిమూవ్ చేసిన H+ C- మీద పెట్టండి. O- CH+ రెండు యాడ్ చేయండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐసోఆక్సజోల్. నెక్స్ట్ బై ది యాక్షన్ ఆఫ్ హైడ్రాక్సిలమైన్ హైడ్రోక్లోరైడ్ ఆన్ 1,1 3,3 టెట్రాఇథాక్సీ ప్రోపేన్. సో 1,1 3,3 టెట్రాఇథాక్సీ ప్రోపేన్. మనం పైరజోల్ సింథసిస్లో కూడా సేమ్ ఇదే యూస్ చేసాం. ఇక్కడ హైడ్రాక్సిలమైన్ హైడ్రోక్లోరైడ్ యూస్ చేస్తున్నాం. సో సీ ది మెకానిజం. ఫస్ట్ ఈ ఇథాక్సీ గ్రూప్స్ రెండు కూడా OHలు అవుతాయి. OH ట్వైస్ అవుతుంది పైన, ఇక్కడ OH ట్వైస్ అవుతుంది. అది ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే ఇది వాటర్ మాలిక్యూల్, ఇక్కడ OH ట్వైస్ అయిన తర్వాత వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయండి. సో C+OH మిగిలింది. కింద మాత్రం మీరు ఇక్కడి నుంచి H, ఇక్కడి నుంచి OH రిమూవ్ చేయండి. సో CH+COH అవుతుంది. సో పైన మాత్రం మీరు H2O రిమూవ్ చేయండి, C+O వస్తుంది. కింద ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి H, ఇక్కడి నుంచి OH రిమూవ్ చేయండి, డబుల్ బాండ్ వస్తుంది. సో ఈ కాంపౌండ్కి ఇప్పుడు NH2OH యాడ్ చేయండి, OHCl. సో H2O, ఇక్కడి నుంచి O, ఇక్కడి నుంచి H2. సో C+N వచ్చింది, ఇదిగోండి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడి నుంచి OH, ఇక్కడి నుంచి H. సో OH, H రెండు రిమూవ్ అయితే రిమైనింగ్ పార్ట్ ఏముంటుంది, O యాడ్ అవుతుంది, ఇదిగోండి. సో దిస్ ఈజ్ ది సెకండ్ సెన్సిస్. ఈ సెన్సిస్ మనం ఆల్రెడీ పైరజోల్లో కూడా చూసాం. 1,1 3,3 టెట్రాఇథాక్సీ ప్రోపేన్ ఎప్పుడు కూడా ఫస్ట్ హైడ్రాలిసిస్ అవుతుంది. హైడ్రాలిసిస్ అయినప్పుడు OETలు ఎప్పుడు OH ట్వైస్ అవుతున్నాయి. కింద OH ట్వైస్, పైన కూడా OH ట్వైస్ అవుతుంది. అప్పుడు వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తాం పై పార్ట్లోంచి. కింద పార్ట్లోంచి మాత్రం ఇక్కడి నుంచి H, ఇక్కడి నుంచి OH రెండు రిమూవ్ చేసాం. సో ద రిమైనింగ్ పార్ట్ తోటి మనం NH2OH HCl యాడ్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ బై ది డిహైడ్రోజినేషన్ ఆఫ్ డైకీటో కాంపౌండ్. ఇక్కడ డైకీటో కాంపౌండ్ తీసుకున్నారు, హైడ్రాక్సిలమైన్ తీసుకున్నారు. సేమ్ మెకానిజం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్లో H2O రిమూవ్ చేస్తాం. ఇక్కడ నుంచి H2, ఇక్కడ నుంచి O. సో NOH యాడ్ చేసాం, ఇదిగోండి. సెకండ్ స్టెప్లో ఇది కీటో ఫామ్ కదా, దీనికి ఈనోల్ ఫామ్ అయింది. వేసిన తర్వాత వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయండి. OH కదా, H2O రిమూవ్ చేస్తే డైరెక్ట్గా మనకి సబ్స్టిట్యూటెడ్ ఐసోఆక్సజోల్ ఫామ్ అవుతుంది. అగైన్ మళ్ళీ చూడండి, డైకీటోన్ వచ్చింది ఇక్కడ, NH2OH, H2O రిమూవ్ చేయండి, H2O, NOH. నెక్స్ట్ ఇక్కడ కీటో ఫామ్ కదా ఇటు సైడ్ ఉన్నది, దాన్ని ఈనోల్ ఫామ్ కింద రాయండి, CH+COH.
H2O రిమూవ్ చేయండి కింద. OH ఉంది కదా, H2O రిమూవ్ చేస్తే మనకి ఐసోఆక్సజోల్, సబ్స్టిట్యూటెడ్ ఐసోఆక్సజోల్ ఫామ్ అయింది. నెక్స్ట్ chemical properties. These are the synthesis of isooxazole. Next we can discuss about the chemical properties. Boiling point 96 degrees centigrade. Isooxazole is colorless, widely basic liquid has the pyridine-like smell. Isooxazole form quaternary ammonium salts with alkyl halides. Salts undergo ring fusion in presence of alkali. సో మిథైల్ ఐడైడ్తో ట్రీట్ చేస్తే మనకి N+CH3I- వస్తుంది. ఇదిగోండి N+CH3I-. AgOH యాడ్ చేశారు అప్పుడు. సో AgOH యాడ్ చేసినప్పుడు ఈ బాండ్ పోలరైజేషన్ చేయండి ఇటేపు. ఇటు నెగిటివ్ అటు పాజిటివ్ వైపు OH వచ్చింది. ఇదిగోండి OH CH3. ఇప్పుడు ఏమవుతుందంటే మనం రింగ్ ఫ్యూజన్ జరుగుతుంది. అంటే ఈ రింగ్ బ్రేక్ అవుతుంది చూడండి. మొత్తం ఓవరాల్గా ఈ రింగ్ అంతా బ్రేక్ అయింది. ఎక్కడ CH3 ON దగ్గర CH3 CO CH2 CO NH CH3. సో ON బాండ్ బ్రేక్ అయ్యి మనకి రింగ్ ఫ్యూజన్ జరుగుతుంది. సో AgOH యూజ్ చేసిన తర్వాత ఇది నార్మల్ అన్స్టేబుల్ కాంపౌండ్. ఈ కాంపౌండ్ మళ్ళీ స్ట్రైట్ చైన్ కాంపౌండ్ కింద కన్వర్ట్ అవుతుంది. CH3 CO CH2 CO NH CH3. ఇది ఒక కాంపౌండ్. నెక్స్ట్ ఐసోఆక్సజోల్ సబ్స్టిట్యూటెడ్ ఎట్ 3 and 5 positions, stable to alkalis, and in case position 3 is vacant, the ring is cleared by means of alkali to form ketonitriles. సో ఇక్కడ ఐసోఆక్సజోల్ NaOHతో ట్రీట్ చేస్తే అగైన్ మనకి రింగ్ ఫ్యూజన్ జరిగి ఇక్కడ ON దగ్గర మాత్రం రింగ్ బ్రేక్ అవుతుంది. చూడండి RCO CH2 C ట్రిపుల్ బాండ్ N. ఈ బాండ్ బ్రేక్ అయింది కదా, ఇక్కడ నెగిటివ్ పైన పాజిటివ్ ఉంటుంది. C ట్రిపుల్ బాండ్ N అవుతుంది. ON బాండ్ బ్రేక్ చేయాలి ఎప్పుడు మీరు బ్రేక్ చేసిన O- N+. సో RCO CH2 డబుల్ బాండ్స్ పోలరైజేషన్ చేసాం లోపల మనం. C ట్రిపుల్ బాండ్ N. సో రింగ్ బ్రేక్ అవుతుంది. ఐసోఆక్సజోల్స్ న్యూక్లియస్ మే అండర్గో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అట్ 4th పొజిషన్. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది మనకి 4th పొజిషన్లో జరుగుతుంది. అంటే సల్ఫోనేషన్ చేస్తే 4 సల్ఫో ఐసోఆక్సజోల్ ఫామ్ అవుతుంది. లేదా నైట్రేషన్ చేస్తే 4 నైట్రో ఐసోఆక్సజోల్స్ ఫామ్ అవుతున్నాయి. Let us now discuss about the remaining compound, that is oxazole. So మనకి it does not occur in nature. ఐసోఆక్సజోల్ ఆక్సజోల్ పొజిషన్స్ జస్ట్ ఐసోమర్స్. ఇవి మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది, జస్ట్ పొజిషన్స్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ON రెండు కూడా ఐసోఆక్సజోల్ అంటే దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ ఒక కార్బన్ గ్యాప్ ఉందన్నమాట OKNకి. సో ఆక్సజోల్ అండ్ ఐసోఆక్సజోల్. First preparation by the reductive acetylation of alpha oxamino derivative of a ketone followed by dehydrative cyclization. సో ఫస్ట్ స్టెప్ చూడండి, ఆక్సైన్ తీసుకున్నారు, జింక్ ఎస్టిక్ యాసిడ్ ఎప్పుడు కూడా రిడక్షన్ చేస్తే CH2NH అవుతుంది. నెక్స్ట్ ఎస్టిక్ ఎన్హైడ్రేట్ యాడ్ చేశారు. సో ఎస్టిక్ ఎన్హైడ్రేట్ యాడ్ చేసినప్పుడు అక్కడ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయింది H2O. సో ఇక్కడ నుంచి H2O రిమూవ్ అయింది ఎస్టిక్ ఎన్హైడ్రేట్ యాడ్ చేసినప్పుడు. సో నెక్స్ట్ మనకి ఏం ఫామ్ అయిందంటే NH2 అన్నాం కదా, H2 ఇక్కడ నుంచి O. సో COCH3 ఫామ్ అయింది. సో ఆక్సైన్ ఫస్ట్ రిడక్షన్ చేయండి, CH2NH2 అవుతుంది. సో ఎస్టిక్ ఎన్హైడ్రేట్ తీసుకున్నాం. ఎస్టిక్ ఎన్హైడ్రేట్ ఒక H+ రిమూవ్ చేసి ఎస్టిక్ యాసిడ్ కింద వెళ్ళిపోతుంది. రిమైనింగ్ పార్ట్ COCH3Nకి యాడ్ అవుతుంది. ఇదిగోండి COCH3 రిడక్షన్ అయ్యి H+ యాడ్ చేశారు. సో బాండ్ పోలరైజేషన్ చేయండి, C+O-, C+O-. ఇక్కడ మళ్ళీ బాండ్ పోలరైజేషన్ చేశారు, C+O-. ఈ బాండ్ మళ్ళీ యాడ్ చేశారు. ఈ H+ వచ్చి OH మీద యాడ్ అయింది. అంటే రెండు వైపులా ఉన్న కార్బనల్ గ్రూప్ని పోలరైజేషన్ చేసాం, H+ యాడ్ చేసాం. C+O- అయినప్పుడు H వచ్చి ఈ Oకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ C+O- అయినప్పుడు ఈ O- Cకి యాడ్ అవుతుంది. ఇది కాంపౌండ్. ఈ కాంపౌండ్ మనం
HOH రెండు రిమూవ్ చేస్తే మనకి ఆక్సజోల్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని 2-methyl-5-ethyl ఆక్సజోల్ అంటున్నాం. నెక్స్ట్, బై ది రియాక్షన్ ఆఫ్ యాసిడ్ అమైడ్స్ అండ్ ఆల్ఫా హాలోజన్ కీటోన్స్. సో యాసిడ్ అమైడ్స్ అలాగే ఆల్ఫా హాలోజన్ కీటోన్స్ కూడా తీసుకున్నారు. ఈ రెండిటికి ఫస్ట్ కీటో ఫార్మ్స్ కదా రెండు కూడాను, ఈనోల్ ఫార్మ్స్ రాసాం. ఇదిగోండి ఈనోల్ ఫామ్ రాశాను. జస్ట్ ఇక్కడ నేను చేసిందల్లా కీటో ఫామ్ని ఈనోల్ ఫామ్ రాశాను. ఈ కాంపౌండ్కి కూడా ఈనోల్ ఫామ్ రాశాను. HBr రిమూవ్ చేశాను. ఇక్కడ ఇక్కడ Br రిమూవ్ అయింది. అలాగే వాటర్ మాలిక్యూల్ HOH రిమూవ్ అయింది. సో 2,4-diphenyl ఆక్సజోల్ ఫామ్ అయింది. ప్లస్ రిమూవ్ చేసింది ఏంటి, ఇక్కడ Br ఇక్కడ HBr ప్లస్ ఇక్కడ ఇక్కడ OH వాటర్ మాలిక్యూల్. సో HBr ప్లస్ వాటర్. సో తీసుకున్న కాంపౌండ్ ఫస్ట్ యాసిడ్ అమైడ్స్ అలాగే ఆల్ఫా హాలోజన్ కీటోన్స్ రెండు కూడా మనం ఈనోల్ ఫామ్స్ వేసుకోండి. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయండి, పైన కింద HBr రిమూవ్ చేయండి. నెక్స్ట్ ఆల్ఫా అసైల్ ఎమిడో కార్బనల్ కాంపౌండ్ కూడా తీసుకున్నాం. సో ఇక్కడ రెండు ఈనోల్ ఫామ్స్ కాబట్టి కీటోల్ ఫామ్ కింద రాయండి. ఇది కీటో ఫామ్ కాబట్టి ఈనోల్ ఫామ్ కింద కన్వర్ట్ చేయండి ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్. దిస్ ఈజ్ కీటో ఫామ్ కన్వర్ట్ ఇంటూ ఈనోల్ ఫామ్. నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయండి. ఒకవైపు నుంచి OH ఇంకోవైపు నుంచి H ప్లస్ OH మైనస్. సో డైరెక్ట్గా మనకి ఆక్సజోల్ అనేది ఫామ్ అయింది. సబ్స్టిట్యూటెడ్ ఆక్సజోల్ ఫామ్ అయింది. ప్రాపర్టీస్, ఆక్సజోల్కి ఒకే ఒక ప్రాపర్టీ ఉంది. HCl at 180 degrees మనం ట్రీట్ చేస్తే రింగ్ ఫ్యూషన్ జరిగి మనకి కాంపౌండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ దగ్గర కాంపౌండ్ బ్రేక్ అవుతుంది ఇక్కడ. సో CH3 అదే ఇది ఫినైల్ గ్రూప్ కదా, C6H5 CO CH2 NH3 ప్లస్ Cl మైనస్ కింద రిమూవ్ అయింది. ఇక్కడ C6H5 COOH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl హైడ్రాలసిస్ కాబట్టి ఈ C6H5 బెంజోయిక్ యాసిడ్ కింద రిమూవ్ అవుతుంది. ఈ పార్ట్ ఈ లోపల ఉన్న కాంపౌండ్ బెంజోయిక్ యాసిడ్ కింద రిమూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి O దగ్గర మనం బ్రేక్ చేస్తున్నాం కదా, CH3 CO CH2 NH3 ప్లస్ Cl మైనస్. సో ఈ రెండు కాంపౌండ్లు మనకి ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. జస్ట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ ప్రాపర్టీ ఫర్ ఆక్సజోల్. దీస్ ఆర్ ది preparations and properties of oxazole. Thank you.